అధినేత చంద్రబాబు తనను గెలిపిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేస్తానని హామీ ఇస్తున్నారు. అయితే ఆయనకు ప్రజాస్వామ్యం మీద ఎంత చిత్తశుద్ధి ఉందో తెలియాలంటే గతంలోకి వెళ్ళాలి. బాబు జమానాకు తరలి వెళ్ళాలి. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన అభిమాన ధనుడు, ఆంధ్రుల అన్నగారు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. ఎన్టీఆర్ ప్రజల ముంగిట ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని కాపీ కొట్టారు. ప్రజల వద్దకు పాలన అనే పేరుతో ఓ కార్యక్రమం ప్రవేశపెట్టారు. అన్నగారు తనతో పాటు మంత్రులను, అధికారులను గ్రామాల్లోకి తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కరించే ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తే ఘనత వహించిన చంద్రబాబు అధికారులకు పెద్దపీట వేశారు. ప్రజల వద్దకు పాలన పేరుతో ప్రజాప్రతినిధులను, మంత్రులను కాకుండా అధికారులను జనం దగ్గరికి పంపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులను డమ్మీలుగా మార్చారు. నోడల్ ఆఫీసర్ల వ్యవస్థకు రూపకల్పన చేసి స్థానిక సంస్థలకు విశేష అధికారాలను కట్టబెట్టిన 73, 74 రాజ్యాంగ సవరణలను తుంగలో తొక్కారు. ఆంధ్రప్రదేశ్ సీఈఓగా చెప్పుకునే బాబు అలానే వ్యవహరించి అధికారులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. నోడల్ ఆఫీసర్లతో గ్రామాల్లో సమాంతర పాలన సాగించారు. ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. ప్రజల వద్దకు పాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించినా అందులో వినతులపై నిర్ణయాధికారం నోడల్ ఆఫీసర్లదే. వారు సంతకం పెట్టకుంటే కనీసం పింఛన్ కూడా దక్కకపోయేది. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులదే కీలక పాత్ర. కానీ చంద్రబాబు పుణ్యమా అని నోడల్ ఆఫీసర్లు కీ రోల్ పోషించారు. ఇదొకటే కాదు, సాగునీటి సంఘాలది అదే తీరు. గతంలో గ్రామంలోని చిన్న చెరువులు గ్రామ పంచాయతీల ఆధీనంలో ఉండేది. కానీ బాబు నీటి సంఘాలను పంచాయతీల పరిధి నుంచి తప్పించారు. వాటికి ఎన్నికలు నిర్వహించి గ్రామాల్లో చిచ్చు పెట్టారు. వార్డు మెంబర్లు, నీటి సంఘాల సభ్యుల మధ్య విభేదాలు సృష్టించారు. ఫలితంగా ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కలహాలకు కారణమయ్యారు. నీటి సంఘాల ఏర్పాటు, నోడల్ ఆఫీసర్ల వ్యవస్థ రెండూ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమే. ఎంతో సదుద్దేశంతో ఏర్పాటు చేసిన 73, 74 రాజ్యాంగ సవరణలకు తూట్లు పొడిచేవే. మీకు తెలిసిన ప్రజాస్వామ్యం అంటే ప్రజాప్రతినిధులను డమ్మీలుగా చేయడమేనా? స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడమేనా? మీకు పట్టం కడితే ప్రజలు సమస్య పరిష్కారం కోసం తాము ఎన్నుకున్న ప్రతినిధుల చుట్టూ కాకుండా జీతం కోసం పనిచేసే, జీతం ఇస్తేనే పనిచేసే అధికారుల చుట్టూ తిరగాల్సిందేనా? గ్రామాల్లో అధికారుల రాజ్యం రావడం కోసమేనా మిమ్మల్ని గెలిపించాల్సింది?